ఇక బిఆర్ నాయుడుపై వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. జీవితంలో ఎంతో పోరాటం చేశాను, బిఆర్ నాయుడుకి తాను భయపడతానా అంటూ ఆయన ప్రశ్నించారు. 2019లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు తాడేపల్లి ఇందు రాసిన లేఖను భూమన బయటపెట్టారు. బిఆర్ నాయుడు తక్షణమే టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు భూమన. అయితే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో ఆవిడ 2019 ఎన్నికలప్పుడు గౌరవనీయ పూర్వ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ మొదట దీన్ని చూపుతున్నాను. ఇదిగో తెలుగుదేశం పార్టీ అటెస్టేషన్. అలాగే నారా లోకేష్ గారికి కూడా పంపించింది దాని అటెస్టేషన్. అలాగే ఆవిడ పవనానంద స్వామికి కూడా పంపించింది దానికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. బిఆర్ నాయుడు, ఇప్పుడు చెప్పు నీ కథ, నీ యవ్వరం, నీ బతుకు. పశువు కంటే హీనమైనటువంటి వ్యక్తివు నువ్వు. పవిత్రమైన దేవాలయంలో పాడు పనులు చేసేటువంటి నీచాతి నీచుడివి నువ్వు. అసలు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికే ఈ ఉత్తరం ఒక బ్రాహ్మణ తల్లి, భర్తను కోల్పోయిన వైదిక బ్రాహ్మణ తల్లి ఇంత ఆర్తనాదం చంద్రబాబు గారికి రాస్తే కూడా పట్టించుకోలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నీచుణ్ణే టీటీడీలో ఉంచాలా అనేటువంటి అనుమానం ఎవరికైనా రాదా అండి? ఈ ఉత్తరం చూస్తే ఎవరికి రాదా? ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి వ్యక్తికి ఈ పదవిని ఇచ్చినారు.